కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ గురించి ఒక క్విక్ అప్డేట్ చూద్దాం. స్టాక్ ఎర్లీ డిసెంబర్ 2025కి 1644 రూపాయలు దగ్గరగా ట్రేడ్ అవుతోంది. మార్కెట్ క్యాప్ సుమారు 43,000 నుండి 44,000 కోట్ల రూపాయలు. 52 వారాలు హైస్ నుంచి కొంచెం కూల్ ఆఫ్ ఉన్న సెక్టర్ మొమెంటం ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. ఫండమెంటల్స్ చూస్తే TTM PE 53x అంటే ప్రీమియం వాల్యుయేషన్. EPS 31.45 రూపాయలు. డెట్ టు ఎక్విటీ చాలా లో, అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్ సూపర్ హెల్తీ. రో 15.6%, రోజ్ 21.8% ఆపరేషన్స్ స్ట్రాంగ్ గా నడుస్తున్నాయి. కానీ Q2 FY26లో ప్రాఫిట్ 43% యోవాయ్ డ్రాప్ అయ్యింది. రెవెన్యూ పెరిగినా ప్రాఫిట్ పడిపోవటం ఇన్వెస్టర్స్ ను కొంచెం కన్ఫ్యూజ్ చేసింది. యాన్యువల్ సేల్స్ 4,820 కోట్ల రూపాయలు ప్లస్ 25.8% యోవాయ్. పాట్ 827 కోట్ల రూపాయలు డీసెంట్ మార్జిన్స్ తో. డిసెంబర్ 5, 2025న మేజర్ అప్డేట్ వచ్చింది. కోచిన్ షిప్యార్డ్ డెన్మార్క్ బేస్డ్ కంపెనీ స్విట్జర్ నుంచి పెద్ద ఆర్డర్ దక్కించుకుంది. ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫర్ స్టాగ్స్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ డెలివరీ 2027కి. ఈ డీల్ వల్ల కోచిన్ షిప్యార్డ్ కి యూరోపియన్ మార్కెట్స్ లో ఎంట్రీ వచ్చింది. డివిడెండ్ yield 0.58%, ప్రమోటర్ హోల్డింగ్ 67.9%. వెరీ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. పియర్స్ గా గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ మరియు మజాగో డాక్ ఉన్నాయి. కోచిన్ షిప్యార్డ్ కి రిపేర్ సెగ్మెంట్ లో మరియు గ్రీన్ వెసల్ సొల్యూషన్స్ లో సాలిడ్ ఎడ్జ్ ఉంది. ఫ్యూచర్ క్యాటలిస్ట్స్, ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెసల్స్ పై కంపెనీ హ్యూజ్ ఫోకస్ పెట్టింది. కేపెక్స్ కెపాసిటీ పెంచడానికి యూజ్ అవుతోంది. అనలిస్ట్స్ మోడరేట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్లోబల్ గ్రీన్ షిప్పింగ్ మార్కెట్ నెక్స్ట్ 3-5 సంవత్సరాలులో బూమ్ అవుతుంది. టెక్నికల్స్ చూస్తే ఒక సంవత్సరం రిటర్న్స్ ప్లస్ 23%, సపోర్ట్స్ 1,598 రూపాయలు నుండి 1,627 రూపాయలు, రెసిస్టెన్స్ 1,656 రూపాయలు నుండి 1,686 రూపాయలు. వాల్యూమ్ స్టేబుల్, ఇండికేటర్స్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఓవరాల్ కోచిన్ షిప్యార్డ్ లాంగ్ టర్మ్ స్టోరీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. గ్రీన్ వెసల్స్, ఇంటర్నేషనల్ ఆర్డర్స్, డిఫెన్స్ డెలివరీస్. కానీ వాల్యుయేషన్ ప్రీమియంలో ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉండటం బెటర్. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.